గతంలో మన బడులన్నీ ఎలా ఉంటాయి? ఈ 55 నెలల మీ బిడ్డ పరిపాలనలో మన బడులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు మన గవర్నమెంట్ బడిలో పిల్లలకి ఇచ్చే ట్యాబులు కానివ్వండి, నాడు నేడుతో వారి బడుల బాగు మీద పెట్టే మనసు కానివ్వండి, పిల్లలకిచ్చే జగనన్న విద్యా కానుక మీద పెడతా ఉన్న ఆరాటం కానివ్వండి, జగనన్న గోరు ముద్ద మీద చూపిస్తా ఉన్న యాస కానివ్వండి, పిల్లలను బడికి పంపించాలి, ఆ తల్లులు పిల్లలకు తోడుగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేస్తూ తీసుకొచ్చిన అమ్మఒడి పథకం కానివ్వండి, పిల్లల కోసం ఆలోచన చేస్తూ తెలుగు మీడియం బడులని కూడా పూర్తిగా మారుస్తూ ఇంగ్లీష్ మీడియం తీసుకుని రానివ్వడం కానివ్వండి, పిల్లలకు సులభంగా అర్థమయ్యే దానికోసం ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు ఉండేట్టుగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకురావడం కానివ్వండి, ప్రైవేట్ బడులలో శ్రీమంతులు మాత్రమే ఏకంగా 15,000 రూపాయలు సంవత్సరానికి పెడితే తప్ప అందుబాటులోకి రాని బైజూస్ కంటెంట్ ను మన బడులలో మన పిల్లలకు ఇవ్వటం కానివ్వండి, 6వ తరగతి నుంచి గవర్నమెంట్ బడులలో ఉన్న ప్రతి క్లాస్ రూమ్ డిజిటైజ్ చేస్తూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ IFP ప్యానల్స్ ను పెట్టడం అయితేనేమి, ప్రతి క్లాస్ రూమ్ ను డిజిటైజ్ చేయడం అయితేనేమి, డిజిటైజ్ చేయడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమయ్యేట్టుగా పాఠాలు చెప్పించడం అయితేనేమి, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు, ఇంగ్లీష్ మీడియం ఒకటే కాకుండా సరిపోదు అని CBSEతో మొదలుపెట్టి IB వరకు మన బడుల్లో జరుగుతా ఉన్న ప్రయాణం కానివ్వండి, మన పిల్లలందరూ కూడా ప్రపంచం పోటీతో మన పిల్లలు ముందడుగులో ఉండాలి అని చెప్పి టోఫుల్ తీసుకొచ్చి 3వ తరగతి నుంచి మన బడుల్లో ఒక సబ్జెక్ట్ గా దాన్ని తీసుకొచ్చి ఆ పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పాకులాడుతా ఉన్న ఒక మంచి ఆలోచనలు కానివ్వండి, మీరే గమనించండి. ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలో ఈ రోజు ప్రతి స్కూల్లోనూ కూడా కనిపిస్తా ఉన్నాయి.